ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమైన ఎల్నినో బలహీనపడుతోందని, ఈ ఏడాది జూలై, సెప్టెంబర్లలో లానినా ఏర్పడే అవకాశం 60% వరకు ఉందని ప్రపంచ వాతావరణ విభాగం తాజా బులెటిన్లో వెల్లడించింది. ఎల్నినో ప్రభావంతోనే గత 13 నెలలుగా సముద్ర ఉపరితలాలపై రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగాయని తెలిపింది. ఆ ఫలితంగానే భారత్, పాకిస్తాన్ సహా దక్షిణాసియాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయారని, అత్యంత వేడి ఏప్రిల్ని కూడా ఈ ఏడాది చూశామని పేర్కొంది. ఎల్నినో వల్ల పసిఫిక్ మహాసముద్రం తూర్పు, మధ్య ప్రాంతాల్లో జలాలు అసాధారణంగా వేడెక్కిపోతున్నాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల దీర్ఘకాలిక అంచనాల మేరకు ఈ ఏడాది జూన్, ఆగస్టు కాలంలో లానినా లేదా తటస్థ పరిస్థితి ఏర్పడేందుకు సమాన అవకాశాలున్నాయని పేర్కొంది. జూలై, సెప్టెంబర్ నాటికి లానినా ఏర్పడే అవకాశాలు 60%, ఆగస్టు, నవంబర్లో 70% పెరుగుతాయని తెలిపింది. ఆ సమయంలో తిరిగి ఎల్నినో ఏర్పడే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంది. ఎల్నినో వల్ల భారత్లో బలహీన రుతుపవన గాలులు, పొడి వాతావరణం ఏర్పడిందని, దీనికి వ్యతిరేకంగా లానినా వల్ల రుతుపవన కాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2023 జూన్ నుంచి ప్రతి నెల ఉష్ణోగ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పాయి. అలాగే అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. ఎల్నినో ముగియడం అంటే దీర్ఘకాలిక వాతావరణ మార్పులకు విరామమని అర్థం కాదు. ఎందుకంటే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల వల్ల గ్రహం వేడెక్కడం కొనసాగుతోంది. రానున్న నెలల్లోనూ అసాధారణ సముద్ర ఉపరితలం, అత్యధిక ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అని WMO పేర్కొంది.